కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక రాఘవేంద్ర రెసిడెన్సీ నందు గోమాత రక్షణ సనాతన ధర్మ పరిరక్షణకై గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ వారు మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో రాఘవేంద్ర రెసిడెన్సీ నందు గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ వారు గోమాత రక్షణ సనాతన ధర్మ పరిరక్షణకై పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాకూర్ మాట్లాడుతూ పరమ పూజ్యులు శ్రీ ఆది శంకరాచార్యులు వారి పరంపరంలో జ్యోతి తిరుమట ఉత్తర శారదా పీఠాధిపతి శ్రీ అవి ముక్తేశ్వరానంద స్వామి శంకరాచార్యుల వారి దివ్య ఆశీస్సులతో భారతదేశంలో గోశాల నిర్మాణానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతూ జరిగిందని, దానిలో భాగంగా ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 గోశాలలు కార్యాచరణ మొదలైందని, ఈ మహత్తరమైన కార్యాన్ని రెండవ అడుగుగా కాకినాడ జిల్లా ఎన్నుకుని అక్కడి నుంచి పవిత్ర కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. సనాతన ధర్మ పరిరక్షకులైన హిందూ సోదరులు ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా గో సంపత్ అధ్యక్షులు నల్లాల రామకృష్ణ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జీలు నియామకం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోసేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర కుమార్ చతుర్వేది పాల్గొన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సాక్షిగా వారి పాదాల చెంత శ్రీ 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 అవిముక్తేశ్వరానంద స్వామీజీ శంకరాచార్యుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ కాకినాడ జిల్లా మన నల్లాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోసేవ సంరక్షణ అధ్యక్షులుగా, అలాగే తెలంగాణ రాష్ట్ర గోసేవ సంరక్షణ అధ్యక్షులు నరేంద్ర చతుర్వేది గారి సమక్షంలో ఇక్కడ విధాయకుల్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధాయకుని ఇక్కడ తీసుకోవడం జరిగింది. వారికి ప్రమాణ పత్రాలు వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేపు ఈ విధాయకులందరూ కలిసి ప్రభుత్వం ద్వారా గోశాలల నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఏదైతే పనికిరాని వేస్ట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా స్వీకరించి స్వామివారి మన శంకరాచార్యుల వారి ఆశీస్సులతో గోశాల నిర్మాణానికి ముందుకెళ్తా ఉన్నాం. మన ఆది శంకరాచార్యుల వారి 4 శారదా పీఠాధిపతులు కలిసి భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణానికి సంకల్పం చేశారు. దానికి అనువుగా ముందుగా భారతదేశంలో 5,000 గోశాల నిర్మాణానికి పూనుకున్నారు. దాని నిమిత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 గోశాల నిర్మాణానికి మేము ఈ సత్యనారాయణ స్వామి సాక్షిగా వారి పాదాల చెంత సంకల్పం ప్రధాన సంకల్పంతో ఎక్కడ గోవుకి ఆశ్రయం లేకపోయినా కానీ ఖచ్చితంగా ఒక హౌస్ ఉంటుంది. ఈ గోశాల రామధామం అనేటువంటి పేరుతో నిర్మాణం అయినటువంటి ఇంకొక సంకల్పంతో ఈ 2 ఆశయాలతో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి ఇచ్చేసినటువంటి మా ఆత్మీయ ప్రెస్ సోదరులకి, మీడియా మిత్రులకి ఇద్దరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.